ఫ్రెండ్స్, హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య ఇక మనం గనక గమనించినట్టయితే సోమవారం నాటి మ్యాచ్‌లో అత్తిరిపోయే మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఇక ఈ ఒక్క అబ్బాయి ప్రఫుల్ హింగే అనే ఈ అబ్బాయి మొత్తం ఆటను మార్చేశాడు. బౌలింగ్ అనేది ఐపీఎల్‌లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మరొకసారి నిరూపించాడు. ఎందుకంటే అప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 మ్యాచ్‌లు ఫటాఫటా గెలిచేసి టాప్ స్థానంలో ఉంది. ఇక ముఖ్యంగా ఓపెనర్‌లో యశస్వి జైస్వాల్ కానీ, అలాగే వైభవ్ సూర్యవంశీ కానీ, ధ్రువ్ జురేల్ కానీ, రియాన్ కానీ వీళ్ళందరూ కూడా బాగా రాణించి తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వనంత గొప్పగా ఆడి గేమ్‌ని పూర్తి చేసేస్తున్నారు. అలాంటి తరుణంలో ఈ ప్రఫుల్ అనే ఈ అబ్బాయి ఒక్కటే ఓవర్ 3 వికెట్లు ఫసక్ అన్నట్టుగానే మా వికెట్లు తీసి మ్యాచ్‌ని మార్చేశాడు. అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే మాత్రం ప్రఫుల్ హింగేకే వచ్చింది. దీనిపైన అతను షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ గురించి చెప్తూ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఈ అరంగేట్రాన్ని నేను ముందే ఊహించాను. గత ఏడాది నేను ఆడే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఖచ్చితంగా 4, 5 వికెట్లు తీస్తానని ఒక చోట నేను బలంగా రాసుకున్నాను. నేను ఏదైనా సరే ఒక విషయాన్ని అనుకున్నా, లేదంటే ఒక విషయాన్ని దానికి సంబంధించి గోల్ పెట్టుకున్నా దాన్ని నేను ఒక చోట రాసుకుంటాను. అయితే పవర్ ప్లేలో వీలైనంత వరకు ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నాను. నేను నమ్మకాలను బలంగా విశ్వసిస్తాను. 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు లెదర్ బాల్ అంటే ఏంటో కూడా తెలీదు. మా నాన్నను క్రికెట్ క్లబ్‌లో చేర్పించమని అడిగితే వయసు చిన్నదని నిరాకరించారు. కానీ అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. వారి వల్లే నేను ఈ స్థాయికి చేరాను. సూర్యవంశీ వికెట్ చాలా బాగా నచ్చింది నాకు. అతను ఒక అద్భుతమైన బ్యాట్స్‌మెన్. తన షాట్ సెలెక్షన్ అన్నీ నేను క్లీన్‌గా అబ్జర్వ్ చేశాను. తన వికెట్‌నే నేను తొలిగా నా ఓవర్‌లో తీస్తాను అని చెప్పి నా సహచర ఆటగాళ్ళకి నేను చెప్పాను. అయితే ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ నా మాటలు విన్నాడు. బహుశా తను కొద్దిగా కోపంగా ఫీల్ అయ్యి ఉండుండొచ్చు. కానీ గేమ్‌లో ఇదంతా కామన్. ఎందుకనంటే బాగా ఆడే బ్యాట్స్‌మెన్‌కి ఎక్కువగా బౌలర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా! అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సూర్యవంశీని తన తొలి బంతికే ఔట్ చేయాలని నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. మా జట్టులో కూడా ఒకరిద్దరికి చెప్పాను. చెప్తున్నప్పుడే ఆ బాబు కూడా విన్నాడు. ఇక ఆ సమయంలో నేను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. నా ఫస్ట్ వికెట్ వైభవ్ సూర్యవంశీ అవ్వటం నాకు కూడా కొద్దిగా స్పెషల్‌గానే అనిపించింది. ఇక మా బౌలింగ్ కోచ్ వరుణ్ నాకు చాలా సహాయం చేశారు. గతంలో గాయాలు ఇబ్బంది పెట్టినా, ఇప్పటికీ నేను ఫిట్‌గా ఉన్నా, దానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బౌలర్‌గా తీర్చిదిద్దిన ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు. ఇక ఫిజియో నవీన్ నూర్ నన్ను చాలా చూసుకున్నారు. అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చెప్పలేను. రియల్లీ ఐ యామ్ ఎమోషనల్ అంటూ చెప్పుకొచ్చాడు.